దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాలంలో వేకున్నట్టు రీతిగా ఆయన పాద సముఖంలో మనల్ని నిలబెట్టుకున్నాడు. అద్భుతమైనటువంటి దినాన్ని బట్టి ప్రభు ఉన్నతమైన నామము సమస్తమైనటువంటి ప్రభావము మహిమయు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు కార్యక్రమాలు వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా రక్షకుడైన యేసయ్య ఉన్నత నామంలో ఉదయకాల పుష్పములు మరియు వందనాలను తెలియజేస్తారు. అంత బాగున్నారు కదా, చాలా సంతోషం అండి. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాల ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదొకటి పాలిభక్షులు కండి. వాక్యాన్ని ధ్యానించి దైవజ్ఞానం బైబిల్స్ దగ్గరలో ఉన్నాయా? కరెక్షుడి నేను బాగాన లేని పక్షాన నేను చదివే మాటను జాగ్రత్తగా విని గ్రహించి వాక్యాలను పాలిభక్షులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా ఆది కాండము 22వ అధ్యాయము 14వ వచనంలో మాట చదువుతా ఉన్నాను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనకు దీవించును. తనలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధిపతి స్తోత్రాలు. ఉన్నతమైన నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆత్మతో సత్యముతో ఆరాధించినటువంటి నీ వాక్యము ద్వారా అనుదినము ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ పాద సముఖం నిలబడే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినం కూడా రీతి నడిపిస్తూ బలపరుస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నారు. మీరే మహిమ పొందని ఘనత పొందండి. క్రీస్తు యేసు వారి శక్తి కలిగిన నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రైట్, చాలా సంతోషం పిల్లరా. చదవని మాట కూడా మనకు తెలుసు. చూడండి, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతి ఉదయం కూడా నేను మాట్లాడుతున్న ఈ మాటలు అందరికీ తెలుసున్నవే. కానీ ప్రతిరోజు ఒక నూతనమైనటువంటి విషయాన్ని మనం గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనను బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు ఈ కార్యక్రమం ద్వారా కదా. ఈ మాట అబ్రహాము స్వయంగా పలికినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. ఎప్పుడు, ఏ సందర్భం అని అంటే, అబ్రహామును దేవుడు దర్శించిన తర్వాత దీవించి వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చిన తర్వాత ఇచ్చినటువంటి ఆ బహుమానాన్ని లేక వాగ్దానాన్ని తన కొరకే బలిమ్మని అడిగినప్పుడు అబ్రహాము ఏమాత్రం సంకోచించలేదు. దానికి దేవుడు ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఒక శ్రేష్టమైన జవాబు అక్కడ అనుగ్రహించాడు. అప్పుడు అబ్రహాము ఆ చోటికి పేరు పెట్టాడు. చూడండి, జీవితంలో ఎన్నడూ కూడా భయపడలేదు, నాకు భయం లేదు అని చెప్పేవారు ఎవరు కూడా లేరు. మనమందరం కూడా భయపడిన వాళ్ళమే, ఇప్పటికీ భయపడుతూ ఉంటాం ఏదో ఒక సందర్భంలో. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనుష్య అవతారము దేవుని సన్నిధిని ఆయన ప్రజల యొద్దకు తెచ్చింది. మత్తయి మాట్లాడుతుంది, ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడుగా. అపోస్తలుడైన యోహాను దీనిని చెప్పిన మాట ఏంటంటే, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించింది. మనం భయపడకుండా ఉండడానికి ఇదే ప్రధాన కారణమై ఉంది. ఏంటంట? దేవుడు మనకు తోడు. పిల్లరా, చూడండి, దేవుడైన యెహోవా యొక్క 7 నిబంధన నామముల ద్వారా విమోచన ఆశీర్వాదములలో భయమును పోగొట్టేటువంటి విరుగుడు కనిపిస్తా ఉంది. నేటి దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం, క్రీస్తు ప్రభు వారి యొక్క జననముతో సంబంధం కలిగినటువంటి సంఘటనలలో ప్రతి దాని యందు కూడా ఇవి ప్రతిబింబిస్తూ ఉంటుంది. జీవిత కాలమంతయు భయము చేత దాస్యములో ఉండేటువంటి మనలను విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు వారు సింహాసనాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ శరీరుడై రక్త మాంసములలో పాలిభాగస్తుడని చెప్పి జ్ఞాపకం చేస్తుంది. గమనించాలి, ఉదయకాల సమయంలో యెహోవా ఈరే అంటే అక్కడ చెప్తున్నాడు, యెహోవా చూచుకొనును. బలి నిమిత్తము దేవుడు గొర్రె పిల్లనిచ్చినటువంటి స్థలానికి అబ్రహాము యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. యెహోవా చూచుకొనును అనే ఆనందముతో అతడు ఆ పర్వతం పైనుండి కిందకి దిగాడు. ఆ సంఘటన జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు ప్రభు అన్నాడు మాట ఏంటంటే, అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించాను. యువత కలిసిన మన జీవితంలో చాలా సందర్భాలు ఉంటాయి. దేవుడు చూసుకుంటాడులేండి కదా, నిజమే. మనం నమ్మికతో అంటామో అపనమ్మికతో అంటామో తెలియదు, కానీ ఏదేమైనా ముందుగా మనం వచ్చే మాట ఏంటంటే, దేవుడు చూసుకుంటాడులేండి, దేవునికి అసాధ్యం ఏది, నిజమే. దేవుడికి అసాధ్యం లేదు, ఆయన చూసుకుంటాడు, చూస్తూనే ఉంటాడు. ఆయన ఎవరికి ఏ కార్యం చేయాలి, ఎవరిని ఏ విధంగా నడిపించాలి, ఎవరిని ఏ విధంగా బలపరచాలి, ఎవరికి ఎక్కడ ఏ అవసరం ఉంది, సమస్తం చూస్తున్నాడు ఆయన. గమనించాలి పిల్లరా, నేరారోపణకు మనస్సాక్షి చెల్లించే పన్ను ఉంటది, అదే భయం. పిల్లరా గమనించండి, పాపము చేయక ముందు ఆదాముకు భయం అంటే ఏంటో తెలియదు, హవ్వకు భయం అంటే ఏంటో తెలియదు.
అసలు భయం అంటే వారికి పరిచయం లేదు. నిత్యం ఆనందమే. ఆ ఆనందమే రాబోతున్నటువంటి యుగములలో అనగా ప్రభు దిగి వచ్చినప్పుడు ఆనందం మనం పొందుకుంటాం. ప్రస్తుత కాలంలో ఆదాము పాపము చేసిన తర్వాత ఏదైతే జరిగిందో ప్రస్తుతం మనం అది అనుభవిస్తూ ఉంటున్నాం. పాపము చేయకముందు ఎలాంటి భయమునకు తావు లేదు. ప్రత్యామ్నాయం ఇవ్వబడినటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క మరణము మన పాపం యొక్క మూల్యాన్ని పూర్తిగా చెల్లించేసిందండి. పూర్తిగా చెల్లించేసింది. ఆయన రక్తము మన నేరారోపణ మనస్తత్వాన్ని పూర్తిగా శుద్ధీకరణ చేస్తుంది. ఏమైనా స్తోత్రం కలుగును గాక. భయంకరమైన మరణంతో సహా ఏమండి, మరణ భయముతో సహా సకల భయముల నుండి కూడా మనం ఇప్పుడు విడుదల పొంది ఉన్నాం. విడుదల పొంది ఉన్నాం. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పాలి. మౌనంగా ఉండదు. హల్లెలూయా. పిల్లలు గమనించండి, నూతన నిబంధన గ్రంథంలో కన్యమరియ గర్భం ధరించినటువంటి ఆమె కుమారుడిగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి రక్షకుడు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి యేసు అని పేరు పెట్టమని దేవదూత యోసేపునకు చెప్పింది. నిజమే. క్రీస్తు యొక్క సర్వోన్నతమైన సేవ ఆయన ప్రజలను వారి పాపమును రక్షించటమే. అందుచేత ఇప్పుడు మనకు ఎటువంటి శిక్షా విధి లేదు. నీ జీవితంలో ఏదైనా వాటమిని లేక కొదువ నీకు చూపించి నేను అణచివేయనట్లు అపవాదికి చోటు ఇయ్యదు సుమా. దేవుని గొర్రెపిల్ల నీ పాపమంతటిని మోసుకుని పోయింది. నీ పాపమును అందరంత దూరం విసిరేసింది. ఆకాశానికి భూమికి ఎంత దూరమో అంత దూరం ఉంది మన పాపమును మనం ఎడబాటు చేశాడు ఆయన. అపవాది అబద్ధాలు నమ్మొద్దండి. అపవాది చూపెట్టిన మోసపు పనులకు ముందుకు వెళ్ళొద్దండి. కల్వరిలో నీ కొరకు చేయబడినటువంటి పూర్తి ఏర్పాటు ఒప్పుకోవాలి. ఎలుగెత్తి పాడాలి. పోయేనే పోయేనే పోయేనే, నా పాప భారం అంతా పోయేనే. ఎన్నడూ భయపడొద్దు. ఎందుకంటే ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో సమస్యను చూసుకునే దేవుడు ఆయన యెహోవా ఈరే. కనుక అబ్రహాము ఏ పట్టుదలతో, ఏ నమ్మకముతో, ఏ నిశ్చిత తన కుమారుడు బలిచడానికి ఇష్టపడ్డాడో అదే నమ్మకంతో ప్రభు కొరకు బ్రతకడానికి ఇష్టపడదాం. పరిశుద్ధాత్ముడు తన సహాయంతో మనం నడిపించును గాక. నుంచి కన్ను మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి మహోన్నత స్తోత్రాలు. అలా నూతన ఉదయకాల సమయంలో ఆయన నీ మాటలు వినగలిగే శక్తిని ఇచ్చారు. అద్భుతమైన మాటలు వినగలుగుతున్నాం. అన్ని విషయాల్లో నాయన మా పక్షాన్ని చూసుకుంటున్నాం. మాకు ఏది కావాలో అది నెరవేరుస్తున్నాం. అందుకొరకు నేడు మా జీవితాల్లో శిక్షా విధికి అవకాశం లేదు. ఆ శిక్షను, ఆ భారాన్ని, శాపాన్ని, పాపాన్ని మాకు బదులుగా నీ కుమారుడిని క్రీస్తు మీద మోసుకుని వెళ్ళిపోయేలా చేసావు. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం ద్వారా అన్ని సత్యాలను నూతనంగా నేర్చుకు కృపద ఇచ్చాను. కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక బలము, శక్తులను గ్రహించి ఘనత మహిమ మీరు పొందండి. క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడుగా నడిపించునుగా. ఆమేన్.